హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోరని చూపిస్తున్నాను. ఈ విధంగా చేసి చూడండి, పులిహోర రుచి చాలా బాగుంటుంది. ముందుగా వెడల్పాటి పళ్ళెం తీసుకుని అందులోకి ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల నీళ్ళని వేసుకుని ఈ విధంగా పలుకుగా ఉడికించుకోవాలి. అన్నం గోరువెచ్చగా ఉండగానే పులిహోరకి తగినట్లుగా 1 అర స్పూను పసుపుని వేసుకోవాలి. అలాగే అర స్పూను ఉప్పుని వేసుకుని 2-3 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నంలోనే పసుపు ఉప్పు వేయడం వలన పులిహోరకి బాగా కలుస్తుందండి. ఇలా కలుపుకున్న అన్నాన్ని పక్కన పెట్టుకుని ఒక కప్పులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని వేడివేడి నీళ్ళని వేసుకుని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. చింతపండు బాగా నానిన తర్వాత 1-2 సార్లు నీళ్ళని వేసుకుని చింతపండు రసం తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి చింతపండు రసం తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను నూనె వేసుకుని చింతపండుని బాగా ఉడికించుకోవాలి. పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని పులిహోర కారానికి తగినట్లుగా వేసుకోవాలి. 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని చింతపండు మిశ్రమం అంతా దగ్గర పడే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కలిపి పెట్టుకున్న పులిహోరలోకి చింతపండు మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10-15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. పోపు కోసం ప్యాన్లోకి నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత ఆవాలు, వేరుశెనగ గింజలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుని ఈ పోపుని దోరగా వేపుకోవాలి. పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఈ పోపు అంతా ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోవాలి. పులిహోరకి ఇంగువ రుచి చాలా బాగుంటుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చింతపండులో ఉడికించాం కాబట్టి ఇంకా పోపులో వేపాల్సిన అవసరం లేదు. ఈ పోపు అంతా కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి పులిహోర పొడిని కూడా వేసుకోవచ్చండి. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ విధంగా పులిహోరని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.